హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తన్వి గౌ 2023 ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఇది వచ్చేసి నేను నైట్ నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఏం చేశాననేది వీడియో అనమాట, ఇంకా వ్లాగ్. ఇది వచ్చేసి నేను దోశ వేసుకుంటున్నాను. అంటే నైట్ ఎందుకో రైస్ వద్దు, ఇంకా టిఫిన్ చేద్దామని చెప్పేసి అనిపించి ఇంకా మా హస్బెండ్ అడిగితే సరే చెయ్యు, ఎగ్ దోశ చెయ్యు అని చెప్పేసి అన్నారు. సరే అని చెప్పి చేస్తున్నాను. ఇంకా అప్పుడే అంటే మార్నింగ్ ఆ టైంలో బియ్యం నానబెట్టాను. ఇంకా ఈవినింగ్ మిక్సీలో చేశాను అనమాట. నేనైతే ఎగ్ దోశ ఒకటి, ప్లెయిన్ దోశ ఒకటి వేసుకున్నానండి. ఇంకా 2 అయితే సరిపోతాయి అని చెప్పేసి ఇంకా 2 వేసుకున్నాను అనమాట. నైట్ అయిపోయిన తర్వాత తిని పడుకున్నాము. దోశ తినేసి పడుకున్నాము. ఇంకా నెక్స్ట్ డే కూడా మార్నింగ్ లేవగానే ఎగ్ దోశ వేసుకొని తిన్నామన్నమాట. ఇంకా నైట్ అయితే నేను చట్నీ ఏం చేయలేదు, ఇంకా ఉల్లికారంతో ఎగ్ దోశ వేసాను. ఇంకా మార్నింగ్ కూడా అదే చేశాను. కాకపోతే మార్నింగ్ ఏంటంటే కొబ్బరి చట్నీ చేశాను అనమాట. కొబ్బరి చట్నీ ఫస్ట్ టైం నేను చేయడం కొబ్బరి చట్నీ, కానీ బాగా వచ్చిందండి టేస్ట్ అయితే. ఫస్ట్ ఏం చేశానంటే వాడిని పెట్టుకొని ఆయిల్ వేసి అందులో పచ్చిమిర్చి కట్ చేసి వేసాను. వేసిన తర్వాత జీరా ఉంటుంది కదా, జీలకర్ర, అది కూడా వేసాను అనమాట. కొంచెం టేస్ట్ బాగుంటుందని చెప్పేసి జీరా వేసిన తర్వాత అది కొంచెం ఫ్రై లాగా, పచ్చిమిర్చి స్మెల్ పోయేలాగా ఫ్రై చేసేసి ఇంకా కొబ్బరి వేసాను. కొబ్బరి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత పల్లీలు, పుట్నాలు ఉంటాయి కదా, అవి కూడా వేసాను అనమాట. 3 కాంబినేషన్లో చేశాను చట్నీ. ఇంకా అవైతే ఆల్రెడీ ఫ్రై చేసుకొని, పల్లీలు అయితే నేను ఆల్రెడీ ఫ్రై చేసుకొని అంటే పురుగు పట్టకుండా కొంచెం లైట్గా ఫ్రై చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అనమాట. ఇంకా అవి తీసుకొచ్చి డైరెక్ట్ ఈ ప్యాన్లో వేసేసుకొని కొంచెం లైట్గా కూల్నెస్ పోయేదాకా ఫ్రై చేసుకున్నాను. ఇంకా ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ వేసేసుకొని తిన్నామన్నమాట. ఇంకా అంటే నార్మల్గా ఎగ్ దోశ అంటే ఎవరికి ఇష్టం ఉండదు, అది ఇలా వేసినా బాగానే ఉంటుంది కదా, ఎగ్ ఉంటుంది కదా, ఇంకా మంచిగా ఉందన్నమాట. ఇంక ఇప్పుడైతే మార్నింగ్ కదా, మార్నింగ్ ఎగ్ దోశ వేసుకుందామని చెప్పేసి చట్నీ చేసిన తర్వాత దోశ వేసుకుంటున్నాను అనమాట. ఇంకా అది ఫ్రై చేసి పక్కన పెట్టుకుంటే అది కూల్ అవుతుంది కదా, తర్వాత మిక్సీ చేసుకోవచ్చు. అప్పట్లోపు దోశ వేసుకుందామని చెప్పేసి అలా చేశాను అనమాట. ఉల్లి కారం అని చెప్పేసి నేను ఫస్ట్ టైం అండి ట్రై చేయడము. కాకపోతే బాగా వచ్చింది ఉల్లి కారం. పచ్చివి చేస్తారు కదా, నేనేం చేశానంటే కొంచెం ఆయిల్లో ఫ్రై చేశాను. ఆనియన్స్, ఎండుమిర్చి, ఇంకా వెల్లుల్లి ఆయిల్లో ఫ్రై చేశాను అనమాట లైట్గా. కొంచెం ఇంక ఇక్కడ దోశలు వేసుకోవడం అయిపోయిన తర్వాత ఇంకా చట్నీ కూల్ అయిపోయింది అనమాట. కూల్ అయిపోగానే అంటే వేడిగా వేసుకుంటే మిక్సర్ ఏమన్నా అవుతుందేమో అన్న భయంతో కొంచెం కూల్ చేసుకొని వేసుకుంటానమాట. గ్యాస్ పడుతుంది కదా వేడిది వేస్తే, మూత వెళ్ళదు మళ్ళీ అని చెప్పేసి ఇంకా కూల్ అయిన తర్వాత మిక్సీ పట్టుకుంటున్నాను. ఇంకా ఓన్లీ నా మట్టుకే వేసుకున్నాను అనమాట దోశలు. మా హస్బెండ్ ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతారు కదా, ఇంకా తనేం తినరు, వచ్చిన తర్వాత తింటారనమాట. ఇంకా నా మట్టుకు వేసుకొని తినేసాను. చట్నీ అయితే సాఫ్ట్గా పట్టుకుంటే టేస్ట్ బాగుండదండి, నాకు అనిపిస్తుంది అలా. కొంచెం లైట్గా బరకగా అట్లా కొంచెం ఇట్లా తగిలేటట్టుగా ఉంటే టేస్ట్ ఉంటాయి. బయట మనం షాప్లో తీసుకున్నా కూడా వాళ్ళు మొత్తం పేస్ట్ లాగా చేయరనమాట. కొంచెం కనిపిస్తుంది కదా మనకి, ఇట్లా గరకలు అట్లా ఉండాలన్నమాట. అట్లా ఉంటే కొంచెం టేస్ట్ తెలుస్తుంది. అలా చేసి చూడండి, బాగుంటుంది. ఇంకా నేనైతే మిక్సీ పట్టిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. అది కొంచెం పోపు వేసుకుంటాను, అంటే ఇప్పుడు వేసుకోను పోపు. ఇంక ఇది మన కొబ్బరి చట్నీ కదా, కొంచెం చూద్దామని చెప్పేసి ఇంకా పోస్ అయితే వేసుకుంటున్నాను. మీరు ఏమంటారండి? పోస్ అంటారా, పోపు అంటారా, ఇంకా వేరే అంటూ ఉంటారు. నేనైతే
పూస అంటానండి. మిక్సీలో నుంచి తిక్కుగా ఉంటాయి అన్నమాట. ఇంకా అందులో అంత తిక్కుగా ఎందుకని చెప్పేసి కొంచెం మిక్సీలో వాటర్ వేసుకొని ఒకసారి ఒకసారి తిప్పేసుకొని ఇంకా చట్నీలో వేసుకున్నాను అనమాట. కొంచెం మరీ తిక్కుగా ఉంటే ఎందుకో అని చెప్పేసి కొంచెం లూజ్ చేసాను అనమాట. ఇంకా చట్నీలోకి పోపు వేస్తున్నానండి. ఆయిల్ కొంచెం వేసుకొని ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకుంటాను. ఇదే అండి. ఇంకా పోసి అయితే నేను ఇంతే సింపుల్గా వేసుకుంటాను. ఇంకా పోపు అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా అందులో వేసేసుకొని తినేయడమే అనమాట. ఇంకా చట్నీ రెడీ. ఇంకా తినడమే ఆలస్యం అండి. పెట్టేసుకున్నాను నేనైతే, మీకు చూస్తున్నాను. ఇంకా నేనైతే నైట్ కొంచెం ఆకలైనట్టు అయిందనమాట. ఇంకా గ్రేప్స్ ఉంటే కడుక్కొని తిన్నాను. ఇంకా తన్వి పాప ఏం చేసిందంటే ఇంకా తన ముందు కూర్చొని తింటూ ఉంటే అందులో నుంచి ఒక్కొక్కటి తీసి పిసికి పడేయడం అలా చేసిందనమాట. ఇంకా పడేసినవన్నీ నేను అందులోనే పెట్టి ఇంకా హాల్లోనే ఉంచానమాట. ఇంక ఇప్పుడు తీసుకొచ్చాను. ఇంకా రఫ్గా తుడిచేస్తున్నాను, మొత్తం క్లీన్ చేయకుండా నార్మల్గా అలా తుడిచేస్తే కొంచెం క్లీన్గా ఉంటుంది కదా. రైస్ ఇట్లా పెట్టేస్తాను. ఇంకా మా హస్బెండ్ వచ్చే టైం అవుతుంది, తింటారు కదా అని చెప్పేసి ఇంకా రైస్ అయితే పెడుతున్నాను. నేనైతే రైస్ ఒక 3-4 టైమ్స్ అందులో వాటర్ వచ్చి మనకు రైస్ క్లీన్గా కనిపించేంత వరకు అయితే కడుగుతానండి. ఇంకా ప్రోటీన్స్ అవన్నీ పోతాయి అంటారు. కాకపోతే నాకు అలా వైట్ వాటర్ ఉంటే నచ్చదనమాట. అందుకని చెప్పేసి మొత్తం క్లీన్ అయ్యే వరకు కడిగేస్తానమాట. కడిగి పొయ్యి మీద పెట్టేసుకుంటాను. నేను కడిగేదేమో ట్యాప్ వాటర్తోనే కడుగుతాను. మామూలుగా వండేటప్పుడేమో మనం డ్రింకింగ్ వాటర్ ఉంటుంది కదా, కొనుక్కుంటాం కదా, ఆ వాటర్తో పెట్టేసుకుంటాను అనమాట. ఇంకైతే నైట్ కొన్ని గిన్నెలు ఉంటే వాష్ చేసుకున్నాను. అవి ఇంకా టప్లో ఉంటే సదిరేస్తున్నాను అనమాట. ఇంకా నేను ఇంట్లో ఒకటి చిన్న కుండలాగా ఉందండి. అంటే మామూలుగా స్విగ్గీలో ఆర్డర్ చేసుకుంటే ఫుడ్ అందులో వచ్చిందనమాట. ఇంకా అది ఎందుకు అలా వేస్ట్ చేయడం అని చెప్పేసి అందులో ఫ్లవర్స్, మనీ ప్లాంట్ పెట్టాను. మనీ ప్లాంట్ అయితే నేను వేరే దాంట్లోకి షిఫ్ట్ చేస్తాను, అప్పటిదాకా ఉండని అని చెప్పేసి ఇందులో పెట్టి ఫ్లవర్స్ వేసాను అనమాట. ఇంకా అందులో నుంచి వాటర్ లీక్ అవుతున్నాయి. అందుకని చెప్పేసి కింద ఒక చిన్న ప్లేట్ లాంటిది పెట్టుకున్నాను అనమాట. ఇంకా ఆ ప్లేట్ వచ్చేసి నాకు కొంచెం వంటలోకి యూజ్ అవుతుందని చెప్పి వేరే ప్లేట్ పెట్టుకొని ప్లేట్ తీసుకొచ్చేస్తాను అనమాట. ఇంకా నేను డస్ట్బిన్లో అంటే బాల్కనీలో డస్ట్బిన్ ఉంటుంది. నేను వంట గదిలో నాకు వచ్చిన చిన్న చెత్త అంతా ఒక చిన్న కవర్లో వేసేసుకొని తీసేస్తానమాట ఒకటేసారి. ప్రతిసారి వచ్చిన చెత్తను తీసుకెళ్ళి బయట వేయడం ఎందుకు అని చెప్పేసి ఒకటేసారి కవర్లో పెట్టేసుకొని ఒకసారి పడేస్తానమాట. ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేయాలండి. ఇంకా చాలా వర్క్ ఉంది. కర్రీ చేయాలి, చూస్తున్నాను అనమాట ఏం కర్రీ చేయాలి అని చెప్పేసి. ఇంకా టమాటాలు ఇక్కడ మా దగ్గర వచ్చేసి 100 రూపీస్కి 4 kgs అని అలా ఇచ్చారనమాట. అంటే మనం తీసుకోవద్దు, వాళ్ళే ఇస్తారనమాట. ఇంకా అట్లా ఇస్తే కొన్ని అందులో కొంచెం మచ్చలాగా వచ్చినవి ఉంటే నేను ఒక బాక్స్లో పెట్టి పైన పెట్టుకున్నాను, మంచివి కింద పెట్టాను అనమాట. ఇంకా అవి పచ్చడి చేద్దామని చెప్పేసి తీసాను. కట్ చేసిన తర్వాత ఇంకా కర్రీ చేస్తున్నాను కదా, మళ్ళీ ఇది అదంటే ఇద్దరమే కదా తినేది అని చెప్పేసి ఇంకా కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను టమాటాలు అయితే. ఇంకా అవి తర్వాత పచ్చడి చేసుకుందామని చెప్పేసి ఇంకా బెండకాయలు కర్రీ చేస్తున్నాను అనమాట. ఇంకా నేను అంటే కొంచెం ముదిరిపోయినట్టు ఉంటాయి కదా, అవి తీసుకొని సాంబార్లో వేసుకోవచ్చు కదా అనేసి ఇంకా అవైతే వేరు చేసేసాను. ఇంక ఇవి కడుక్కొని కట్ చేసి కర్రీ చేసుకోవాలన్నమాట.
ఒక దిక్కు రైస్ అవుతుంది, ఒక దిక్కు అయితే వెజిటేబుల్స్ కట్ చేసుకొని కర్రీ చేసుకుంటాను. కర్రీ చేసుకుంటూ ఇంకేదైనా చిన్న చిన్న పని ఉంటే అది కూడా చేసేసుకుంటాను అనమాట. ఎంతమంది అన్నం వాస్తారండి, అంటే గంజి ఉంపుతారు? నేనైతే ఎప్పుడు వండిన అన్నం గంజి ఉంపుతాను అనమాట. నాకు అలానే పెట్టి అట్లా ఎందుకో అంత మంచిగా అనిపించదు అని చెప్పి ఇట్లా వండిస్తాను అనమాట. అంటే కొందరికి నచ్చుతుంది, కొందరికి నచ్చదు కదా, ఎవరిష్టం వాళ్ళది. నాకైతే ఇలా నచ్చుతుంది అనమాట. ఇంకెక్కడైతే వెజిటేబుల్స్ కట్ చేస్తున్నాను, ఇంకా అక్కడ రైస్ పెట్టేసుకున్నాను కదా, ఇవి కట్ చేసి ఇంకా కర్రీ చేసుకుంటాను అనమాట. కుక్కర్లో చేస్తున్నాను ఎందుకంటే ఇవి కొంచెం వాడిపోయినట్టు అయినాయి కదా, వాటర్ వేస్తే ఒక విజిల్ లాగా అలా పెట్టేసుకున్నాం అనుకోండి, మంచిగా మనకి ఇట్లా మెత్తగా అవుతుంది అని చెప్పేసి అనుకున్నాను. కాకపోతే నేను అలా పెట్టకున్నా సరే ఈజీగా అయిపోయిందండి కర్రీ, మంచిగా కుక్ అయిందనమాట. ఇంకా కుక్కర్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత బెండకాయలు అయితే వేసేసాను, ఫ్రై చేస్తానన్నమాట. కొంతమంది ఇట్లా అది అలా చేసుకుంటే కూడా బాగుంటుంది. ఎలా అంటే ఫస్ట్ బెండకాయలు తీసుకొని ఆయిల్ వేయకుండా ఉత్తి ప్యాన్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. అలా అయితే జిగురు అనేది రాదు. నేను ఇప్పుడు ఏం చేశానంటే ఆయిల్ వేసుకొని బెండకాయలు వేసుకున్నాను, చాలాసేపు బంక పెడతానండి. అలా అయితే కొంచెం ఆయిల్ పట్టుకొని జిగురు అనేది రాదు నాకు. ఇంక ఇక్కడ ఏం చెప్పానంటే ఈ నైఫ్ ఉంటుంది కదా, ఇట్లా జిగ్జాగ్స్ టైప్లో ఉంటుంది కదా నైఫ్, ఆ నైఫ్ అంటే నాకు చాలా ఇష్టం. నేను అదే యూజ్ చేస్తాను. నాకు ఎక్కడైనా దాంతో కట్ చేసిన వెజిటేబుల్స్ మంచిగా అనిపిస్తాయి అనమాట, ఈజీగా కట్ అయితే అనిపిస్తుంది. ప్లెయిన్గా ఉండే నైఫ్తో ఎందుకో నాకు అంత మంచిగా అనిపించవు, అంత ఈజీగా కట్ కావనిపిస్తుంది. నేను ఏదే నైఫ్ యూజ్ చేస్తానండి, చాలా బాగుంటుంది. మీరు కూడా యూజ్ చేసి చూడండి. ప్లెయిన్ది కాకుండా ఇట్లా జిగ్జాగ్ టైప్లో ఉన్నదైతే బాగుంటుంది. అందులో కూడా వెరైటీస్ ఉంటాయి, కొంచెం బాగున్నది తీసుకోండి. ఇంకా అదైతే మగ్గిన తర్వాత అల్లం పేస్ట్ ఉంటుంది కదా, అది వేసాను. సాల్ట్ వేయచ్చు, కాకపోతే సాల్ట్ వేస్తే ఏమవుతుందంటే ఇంకా అది జిగురులాగా అవుతుంది అనమాట. సాల్ట్ కరిగిపోయి జిగురు వస్తుంది, అందుకని చెప్పేసి కొంచెం సేపు అయిన తర్వాత వేసుకుంటాను. ఇంకెక్కడైతే అల్లం పేస్ట్ కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడుతున్నాను కదా, అంత ఈజీగా ఫాస్ట్ అయిపోతుంది అనమాట. ఇంకా అల్లం పేస్ట్ ఫ్రై అయిన తర్వాత టమాటాలు వేసుకున్నాను. టమాటాలు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత కారం వేసేసుకొని వాటర్ వేసేసుకొని ఇంకా కుక్కర్ మూత పెట్టేస్తాను. అంటే రబ్బరు విజిల్ ఏం పెట్టలేదు, అలానే కుక్ చేశాను. కాకపోతే చాలా బాగా కుక్ అయిందనమాట, మెత్తగా వచ్చి ఇంకా విరిగిపోకుండా దానికి అలానే మంచిగా ఉన్నాయి. ఇంకా నేను కట్ చేసిన వెజిటేబుల్స్వి అవన్నీ ఉన్నాయి. టమాటాలు అయితే చాలా వరకు ఖరాబ్ అయ్యాయండి. ఇంకా అవన్నీ చెత్త ఉంటుంది కదా, కవర్లోకి షిఫ్ట్ చేసేసుకొని ఇదంతా క్లీన్ చేసేసుకొని ఇంకా గిన్నెలు క్లీన్ చేసేసుకోవాలన్నమాట. ఇంకా గిన్నెలు క్లీన్ చేసుకుంటే కొంచెం పని అయిపోతుంది, నేను ఫ్రెష్ అప్ అవ్వడం అది ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇంకా గిన్నెలు క్లీన్ చేసుకుంటున్నాను. గిన్నెలు క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా నేను ఫ్రెష్ అప్ అయ్యి తినేస్తాను అనమాట. గిన్నెలు క్లీన్ చేసుకుంటూ కర్రీ చూసుకుంటూ ఒక పని చేస్తూ ఇంకో పని చేస్తే ఇంకా ఈజీగా అయిపోతుంది కదా, అలా అని 2 అవర్స్కి వర్క్స్ చేస్తానన్నమాట. ఇంకా కర్రీ అయిపోయిన తర్వాత షిఫ్ట్ చేసుకుంటున్నాను వేరే దాంట్లోకి. ఎందుకంటే మనము ఇప్పుడు ఇది క్లీన్ చేసుకున్నాను అనుకోండి, ఈవినింగ్ వరకు నాకు ఏ వర్క్ ఉండదు అనమాట. ఇంకా ఈవినింగ్ ఫ్రీగా ఉండొచ్చు అని చెప్పేసి ఇంకా అదైతే క్లీన్ చేసుకుంటున్నాను. అన్నీ అయిపోయాయండి. నేను ఎగ్ దోశ ఇట్లా ఏదన్నా ఎగ్ కర్రీ లేకపోతే ఫిష్ కర్రీ అలా చేస్తాం కదా, అవి ఏమన్నా కొంచెం స్మెల్లాగా వస్తాయి అనిపిస్తుంది నాకు. అందుకని 2 టైమ్స్ కడుగుతాను అనమాట. నార్మల్గా చికెన్ వండిన కొంచెం స్మెల్లాగా అనిపించిందంటే సరే ఒకసారి కడిగి పక్కన పెట్టేసుకొని మళ్ళీ అవి నార్మల్గా వాటర్లో కడిగేసి మళ్ళీ ఒకసారి కడుగుతాను అనమాట. 2 టైమ్స్ తోమి కడుగుతానండి. నాకు ఎందుకో స్మెల్ లాగా అనిపిస్తాయి అనమాట. నీ స్మెల్ వస్తే మళ్ళీ తినబుద్ధి కాదు కదా, అందుకని 2 టైమ్స్ కడిగేస్తాను అనమాట. ఇంకా గ్యాస్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను.
ఇంకా కర్రీ చేసినప్పుడు అంతా ఆయిల్ పడుతుంది కదా గ్యాస్ పక్కన, స్టవ్ పక్కన, ఇంకా అది కూడా క్లీన్ చేసేసుకుంటే మనకు వర్క్ అంతా అయిపోయే వరకు ఎంత ప్రశాంతంగా ఉంటుంది కదా. ఇప్పుడు వర్క్ అంతా అయిపోయిన తర్వాత కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నా కూడా హాయిగా అనిపిస్తుంది. అదే వర్క్ అలా పెట్టేసుకొని రెస్ట్ తీసుకుంటే మనం మైండ్లో అంతా అదే తిరుగుతుంది. నాకైతే అదే తిరుగుతుంది. ఇంకా వర్క్ ఉంది, ఎప్పుడు చేయాలి, ఇంకా వర్క్ ఉంది, ఆ వర్క్ ఉంది, ఈ వర్క్ ఉంది అని చెప్పేసి అనిపిస్తుంది అనమాట. అందుకని చెప్పేసి వర్క్ చేసుకున్న తర్వాతనే నేను రెస్ట్ తీసుకుంటాను తన్వితో పాటు. తన్వి నేను ఒకసారి పడుకొని లేస్తామన్నమాట. ఇంకా ఇక్కడైతే నేను సింక్ క్లీన్ చేస్తున్నానండి. నేను గిన్నెలు కడిగిన స్క్రబ్బర్ ఉంటుంది కదా, దాన్ని అయితే యూజ్ చేయను. సింక్కి, వాష్ బేస్కి నేను సపరేట్ స్క్రబ్బర్ పెడతాను అనమాట. ఇంకా దాంతోనే క్లీన్ చేస్తాను. ఎందుకంటే ఇది ఎనీ టైమ్ తడిగా ఉండి కొంచెం జెమ్స్ లాగా ఫామ్ అవుతాయి కదా, మళ్ళీ ఇది తీసుకెళ్ళి మనం గిన్నెలు కడిగితే ఇంకా బాగుంటుందని చెప్పేసి దీనికి వేరే, గిన్నెలకి వేరే ఉంటుందన్నమాట నాకు. ఇంకా నేను రెండింటికి ఒకటైతే వాడానండి. ఇంకా ఈ వీడియో ఇక్కడ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు నచ్చితే కనుక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.